కృపగల ప్రభువ, మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన దయా దాక్షిణ్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తలు మీరు ప్రభువ. తండ్రి, మీ ఎదుట నిలబడి నాయన తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేనివాడను. నేనే కాదు, వాక్యం వింటున్న బిడ్డలు కూడా ప్రభువా, మమ్మల్ని అయోగ్యమైన మమ్మల్ని యోగ్యులనుగా చేసినందుకై వేలాది వేల స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు, ఆ దేశం యొక్క పరిస్థితిని ప్రభువా మీరు ఎరిగిన దేవుడు ప్రభువా. అనేక రాష్ట్రాలలో ప్రభువా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కొంతమంది బిడ్డలు లేచి చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నాయన, ఆ బిడ్డల్ని దర్శించండి ప్రభువా. ఆ బిడ్డల్ని కూడా మీరు ప్రేమిస్తూ ఉన్నారు. మీ ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. శత్రువు ప్రభా చేసే ఈ కుట్రల్లో వారు పాలు పంపులు పొంది మా తండ్రి బిడ్డలు పతనమైపోకుండా నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రపంచమంతా కూడా నిన్నటి దినాన ఎంతో గొప్పగా మిమ్మల్ని ఆరాధించారు. దయచేసి ప్రభువా, ఆ యొక్క ఆరాటము ఆరాధన జీవితకాలమంతా నిలిచి ఉండినట్లు సహాయం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 26వ తారీఖు 2025 శుక్రవారం. ప్రియులారా, నిన్నటి దినాన క్రిస్మస్ గురించి చెప్పాను. ఈరోజు కూడా మీతో కొద్దిగా మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని. తండ్రి ఆయన దయను బట్టి మనమందరం కూడా ఎంతో భక్తిగా, ఎంతో ఆసక్తిగా కూడా మనము దేవుని ఆరాధించేటటువంటి ప్రజలం. మనకు యేసు ప్రభుల వారంటే చాలా ఇష్టం. అందుకనే నిన్నటి దినాన యేసు ప్రభుల వారి జన్మదినమని ప్రపంచమంతా కూడా ఎంతగానో ఆనందించి ఎంతగానో సంతోషించారు. ఎందరో మందిరాలకు వెళ్ళి మహోన్నతుడైన దేవుని ఆరాధించి మహిమపరిచారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, గమనించాలి. అయితే చరిత్రను ఒక్కసారి చూస్తే చరిత్రలో ఈ రీతిగా చెప్పబడింది. రోమా ప్రభుత్వపు చక్రవర్తులు పరిపాలిస్తున్న దినాలవి. ఆ తర్వాత ఔరాలియన్ అనేటటువంటి ఒక చక్రవర్తి 274వ సంవత్సరం, క్రీస్తు శకం 274వ సంవత్సరాన ఆయన ఒక ప్రకటన చేశాడు. ఆయన చేసిన ప్రకటనలో కంటే ముందుగా రోమీయులు సూర్యదేవతని ఆరాధించేటటువంటి వారు. ఆ సూర్యదేవతని ఆరాధించు విషయంలో సోల్ ఇన్వెక్టస్ అనేటటువంటి పేరును ఆయనకు పెట్టారు. అంటే దాని అర్థం, ప్రియులారా, సూర్యుని జయించువారు ఎవరూ లేరు, ఆయనంత బలవంతుడు అనేటటువంటి ఆ యొక్క పేరుకు సంబంధించి సోల్ ఇన్వెక్టస్ అని చెప్పారు. సూర్యుని జయించువారు లేరని. అందుకని ఆ సూర్యుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన మనము ఆరాధించాలనే ఒక పద్ధతిలో వారు ప్రార్థనలు చేసుకునేవారు. అదే సమయాన క్రైస్తవ లోకం కూడా దేవుడు వెలుగై ఉన్నాడు,
అనేటటువంటి ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 8:12 చెప్పబడినట్టు నిజమైన వెలుగు యేసు ప్రభుల వారని. లోకంలోనికి వెలుగు వచ్చెను, కానీ లోకంలో ఉన్న చీకటి దాన్ని ఎరగలేదని. ఈ రోజున మరొక వాక్యం, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులారా, నన్ను కూడా చీకటిలో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆయనే యేసు ప్రభుల వారు. అయితే రోమియోలు ఆరాధించే సూర్యుడు వేరు. ప్రకృతి సంబంధమైన సూర్యునికి వాళ్ళు ఆరాధన చేసేవారు. ఎందుకంటే ఆయన పగలుంది, ఆయన ప్రపంచానికి వెలుతురునిస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశం. మనము ఆరాధించేటటువంటి సూర్యుడు వేరు. మలాకీ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీతి సూర్యుడు వాళ్ళ మీద ప్రకాశిస్తాడని. ఆ నీతి సూర్యుడు ఎవరు అంటే యేసు ప్రభుల వారే. ఈ రోజున ఆయన యందు భయభక్తులు కలిగిన మన మీద నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభుల వారు ప్రకాశిస్తాడు. ఆ భౌతికమైన సూర్యుడు ప్రకాశించినప్పుడు మనకు వెలుతురు, మన శరీరం మీద వేడి కలిగినట్టుగా యేసు ప్రభుల వారు నీతి సూర్యుడుగా మన మీద ప్రకాశిస్తే మన జీవితంలో వెలుగుతో పాటు మన జీవితంలో వేడి కూడా పుడుతుంది. మన జీవితంలో కలిగే వేడి ఏమిటి అని అడిగితే, ప్రియులారా, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు నేనేదో చెయ్యాలి అనేటటువంటి ఆరాటం ప్రతి వారిలో కూడా కలుగుతుంది. ఆ గొప్ప ఆ వేడి, ఆ ఆరాటాన్ని ఈరోజు అనేక మంది కలిగి యేసు ప్రభు కొరకు ఏదో చేయాలని, ప్రభు కొరకు నేను లోకమంతా సువార్త ప్రకటించాలి అనేటటువంటి వారు, ప్రభు కొరకు నేను ఏదో చేయాలి అనేటటువంటి వారు, పేదలకు భోజనాలు పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, లేకపోతే రోగులను దర్శించాలి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ప్రజలు నిర్వహిస్తూ ఉన్నారు. అదంతా వారిలో మండేటటువంటి మంట. ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, గొప్ప దేవుడైన యేసు ప్రభుల వారు ప్రతి వారి జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం చేయాలని. ఆ రీతిగా మలాకీ గారు చెప్పినట్టు నీతి సూర్యుడు యేసు ప్రభుల వారే, నిజమైన వెలుగు ఆయనే అని చెప్పి క్రైస్తవులు కూడా సూర్యుని ఆరాధించడం అంటే భౌతికమైన సూర్యుని కాదు, ఆధ్యాత్మికంగా నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభుల వారిని ఆరాధించడం. నిజమైన వెలుగు ఆయనే. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచింది ఆయనే అని క్రైస్తవులు కూడా యేసు ప్రభుల వారిని సూర్యుడిగా భావించి ఆరాధించారు. 274 సంవత్సరాన ప్రియులారా, ఔరాలియన్ అనే రోమా చక్రవర్తి ఈ క్రిస్మస్ అనేటటువంటి దాన్ని ఆ 274 సంవత్సరంలో ఆయన డిక్లేర్ చేశారు. అప్పటి నుండి క్రైస్తవులు క్రీస్తుని ఆరాధించడం డిసెంబర్ 25వ తారీఖున ప్రామాణికముగా చేసుకొని
యేసు ప్రభుల వారు ఈరోజు పుట్టాడు అనేటటువంటి రీతిగా ప్రభుల వారిని ఆరాధిస్తూ వచ్చారు. ప్రియులారా, గమనించాలి, క్రిస్మస్ అంటే మనం ఈరోజు ఆచరించుకుంటున్నట్టుగా కాదు. యేసు ప్రభుల వారికి మొదటి విషయం, యేసు ప్రభుల వారి బిడలకు మొట్టమొదటి విషయం, మొట్టమొదట జ్ఞానులు ప్రభుని దర్శించారు, గొర్రెల కాపరులు కూడా దర్శించారు. వారు చేసిన కార్యాలు మీరు ఎరుగుదురు. జ్ఞానులు సాంబ్రాణి, బోళము, ఇవన్నీ కూడా బంగారము, ఇవన్నీ కూడా ప్రభుల వారికి అర్పించారు. ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. క్రిస్మస్ అంటే ప్రభు ఎదుట సాష్టాంగపడడం. నేను నిమిత్త మాత్రుని ప్రభువా, మీ ఎదురుగా నేను ధూళి లాంటి వాణ్ణి, మీ ఎదురుగా నేను బూడిద లాంటి వాణ్ణి. దయచేసి ప్రభువా, నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి. నేను సాష్టాంగపడి నమస్కరిస్తున్నాను. మీరు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుల వారిని మనము ఆరాధించాలి. వారు అర్పించిన బంగారము పరిశుద్ధతకు సూచన. రెండవది, ప్రభుల వారి విషయంలో రాజరికానికి సూచన. వారు అర్పించిన సాంబ్రాణి ప్రార్థనకు సూచన. ప్రియులారా, వారు అర్పించిన బోళము అర్పణకు సూచన. ఇవన్నీ వారు కానుకలుగా అర్పించారు. మన జీవితంలో కూడా మనము ప్రభుల వారికి కానుకగా మారిపోవాలి. ఆ గొప్ప మార్పు మనలో కలగాలి. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఈ రీతిగా మన జీవితంలో కూడా మార్పు కలిగితే చాలా బాగుంటుంది. ఆమెన్, ఆమెన్.